ఇప్పుడే చెప్పారు సార్ ఈ వివరాల గురించి. ఇదేంటంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అమ్మ మీకు ఎన్టీ రామారావు గారు గుర్తున్నారు? ఎవరికైనా గుర్తున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు తెలియలేదండి? ఓకే ఓకే. అంటే ఎందుకన్నానంటే ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇప్పుడు 42 సంవత్సరాలు అయిపోయింది. 42 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది అతనే, ఎన్టీ రామారావు గారే. అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే. పూర్వం లేవు, పూర్వం రేషన్ షాపులు లేవు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే ₹2 కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మొత్తం రాష్ట్రం అంతా తెల్ల బియ్యం ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. వెళ్ళిపోతుంది ఖర్చు. ఈ స్మార్ట్ కార్డ్ అని కొన్ని సామాన్లు మనకి ఇలాంటి కార్డులు తయారు చేసినప్పుడు మళ్ళీ ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు, మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. దీంట్లో వివరాలు కూడా ఉంటాయి. మిగతా వివరాలు అంటే ఇప్పుడు ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డులు తయారు చేయడం జరిగింది. ఈ కార్డు ఉపయోగం ఏంటి కూడా చెప్తాను నేను, అందరికీ అర్థమయ్యేలాగా. ఇవాళ ఈ కార్డులు మన రాష్ట్రంలో సుమారు ఈవేళ స్టార్ట్ చేస్తున్న ముహూర్తం పెట్టే ఈవేళ నా చేతుల మీదుగా మన నియోజకవర్గంలో చేయాలని పెద్దలంటే సరే నేను ఇచ్చాను. నేను 1,50,00,000 మందికి ఇస్తున్నాం ఈ కార్డులు. 1,50,00,000 మందికి ఈవేళ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన నియోజకవర్గంలో చూసుకుంటే, నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే, నర్సీపట్నం అక్కడ పక్కమండి, మన అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే ఈవేళ 5,35,492 మందికి కార్డులు ఇస్తున్నాం. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే 83,779 మందికి ఈ కార్డులు ఇస్తున్నాం. అంటే 83,000 మందిని ఇక్కడ పిల్లలేం మనం. 83,000 మంది ఇక్కడ రావాలంటే కష్టంగా అని చెప్పి ఈవేళ ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి మీ ఊరు వస్తారు, డిపో వైజ్ వచ్చి ఇంటింటికి కార్డులు ఇచ్చేస్తారు. ఇప్పుడే పెద్దలు ఆఫీసర్గా చెప్పారు. ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే దీనికి ఒక కోడ్ ఉంటుంది. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో కానీ ఫీడ్ చేసుకుంటే మీరు 2-3 నెలల క్రితం ఏంటంటే తీసుకున్నారు కూడా మీకు వచ్చేస్తుంది. దాంట్లో మండలాలు తీసుకుంటే